మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మెగా బైబిల్ క్విజ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ మెగా బైబిల్ క్విజ్ యెహోషువ గ్రంథము నుంచి మరి కండక్ట్ చేస్తున్నాం. 100 క్వశ్చన్లు ఉంటాయండి. ఒక్కొక్క వీడియోకి వచ్చేసి 5 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి 20 వీడియోస్ అంటే 20 డేస్ మనకి వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ప్రతిరోజు 6 గంటలకి మనకి వీడియో అప్లోడ్ అవుతుంది. ఇప్పటికే 11, 12 వీడియోస్ దాకా అప్లోడ్ అయిపోయినాయి. కాబట్టి మీరందరూ ఇంకా ఎవరైనా ఆన్సర్ చేయక ఇంకా ఎవరైనా క్రొత్త వారు ఉన్నట్లయితే దయవుంచి బైబిల్ క్విజ్ ని ఫాలో అవ్వండి. ఈ యొక్క బైబిల్ క్విజ్ కి మాత్రం అందరికీ టైం ఇస్తున్నాము. క్రొత్తవారు పాతవారు అందరూ మీరు ఆన్సర్ చేయండి. విజేతలను ప్రకటించే విధానం వచ్చేసి డ్రా ద్వారా ఎంపిక చేస్తాము కాబట్టి ఫాలో చేయండి. ఎవరు కూడా నిరాశల్లో ఉండద్దు. మరి మీరు కష్టపడి చదివి మరి అటెంప్ట్ చేసినటువంటి ప్రతి ఆన్సర్ ని దేవుడు చూస్తూ ఉంటాడు కాబట్టి ప్రోత్సాహకరంగా ఉండటానికి మీకు ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 10,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 5,000, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 2,500. ఎవరైతే మరి అద్భుతమైనటువంటి ఆసక్తిని కలిగి ఉంటారో వారి జీవితాల్లో దేవుడు గొప్పగా కార్యం చేస్తాడు కాబట్టి మీరు విశ్వసించి నమ్మండి. దేవుని దీవెనలు పొందుకోండి. ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనంలో చూద్దాం. నా నామమున మీరు నన్ను ఏమడిగినను నేను చేతును. ఐ విల్ డూ వాట్ ఎవర్ యు టేక్ ఇన్ మై నేమ్. జాన్ 14th చాప్టర్ 14 వర్సెస్. మళ్ళీ ఒకసారి చదువుతాను. ఐ విల్ డూ వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్. నా యొక్క నామంలో నువ్వు ఏది అడిగినను దేవుడు నీకు దయచేస్తానంటున్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్నావా? అప్పుల భారంగా ఉన్నావా? కుటుంబ సమస్యలతో ఉన్నావా? వ్యక్తిగత సమస్యల్లో ఉన్నావా? దేవుని మీద కంప్లీట్ గా ఆధారపడుతూ నాకు దేవుడు ఇంకా ఏం చేయట్లేదండి, నా బిడ్డల పరిస్థితులు చూస్తే దారుణంగా ఉన్నాయి, నా బిడ్డలు ఇంకా సెటిల్ అవ్వలేదు, నా బిడ్డలకు ఇంకా ఉద్యోగాలు రాలేదు, వివాహాలు జరగలేదు, ఇలా ఎన్నో రకాలైనటువంటి వేదనలో మరి ఉన్నటువంటి మీరు దేవుని చిత్తంలో ఉన్నటువంటి ప్రతి కార్యము దేవుడు జరిగిస్తాడండి. ఆయన నామంలో బలంగా దేవుని యందు విశ్వాసం ఉంచి అడిగిన బిడ్డల్ని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఆయన నామంలో నువ్వు ఏదైతే అడుగుతావో దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన ఆయన సన్నిధికి చేరి నీకు జవాబు వస్తుంది. ఒకవేళ లేట్ అవుతుందంటే ఇంకా నీకు శ్రేష్టమైనది ఇవ్వడానికి దేవుడు సిద్ధపాటు చేస్తున్నాడు. నీ పని మీదే ఉంటారండి. మరి నన్ను దేవుడు పట్టించుకోవట్లేదు, నన్ను దేవుడు చూడలేదంటే హన్నా కూడా అలాగే ఏడ్చి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆమె ఏడుపును విని మరి ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమెను జ్ఞాపకం చేసుకునే సమయం వరకు మనం వెయిట్ చేయాలి, తప్పదు. కాబట్టి దేవుని చిత్తంలో ఉన్నటువంటి ఇది మీరు ఏదైతే దేవుని నామంలో అడుగుతారో అది కంపల్సరిగా దేవుడు దయచేస్తాడు. అదే ఈ రోజు వాగ్దానంగా ఇస్తుండగా యోహాను సువార్త 14:14 నా నామములో మీరు నన్ను ఏది అడిగినా నేను ఇట్టును. అది దైవ చిత్తంలో ఉన్నటువంటిది ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతుంది. కాబట్టి భయపడక ధైర్యం కలిగి దేవుని వాక్కును రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానం బట్టి నీకు వందనాలయ్యా. ఎంతో మంది మేము ప్రార్థనలు చేసి అలసిపోయి ఉన్నాము, ఇంకా మా కార్యాలు జరగట్లేదని అయ్యా విరిగి వేసారి నలగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి. విశ్వాసుల్ని సేవకుల్ని అపవాది ఎప్పుడు టార్గెట్ చేసే ఉంటాడు ప్రవ్వా. వాడి నుంచి మేము విడుదల పొందుకొనుటకు జయించిన నీతోనే మేము చిరకాలం ఉండుటకు తండ్రి అయ్యా ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ చిత్తానుసారమైన కార్యములు జరిగించి మీకు మహిమ తెచ్చుకోబోతున్నందుకు వందనాలయ్యా. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, అధికారులు వారి చుట్టూ నీ సన్నిధి ఉంచమని ప్రార్థిస్తున్నాము. ప్రయాణంలో తోడుగా ఉండండి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ మహిమ ఉంచండి ప్రభు. అనారోగ్యాలతో ఉన్న బిడ్డల్ని ముట్టి తాకి హాస్పిటల్స్ లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆపరేషన్స్ జరిగిన బిడ్డలు తండ్రి తిరిగి వారి స్ట్రెంత్ అయ్యా గెయిన్ అవుటకు సహాయం దయచేయమని అయ్యా ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరిపిన బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని మా కుటుంబం చుట్టూ కూడా నీ సన్నిధి ఉంచమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములు అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.